నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. తిరుమల తిరుపతి లడ్డు అంశం వివాదాస్పదమవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే దీనిపై హిందూ సంఘాలు, ధార్మిక సంస్థలు కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇక ఇదే సమయంలో మరి దుర్గ గుడిలో కూడా కల్తీ జరిగింది అంటూ వస్తున్న వార్తలు అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి. అయితే తిరుమల లడ్డు కల్తీ తర్వాత మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎంక్వైరీలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసింది. అందులో భాగంగా దుర్గ గుడిలో కూడా మరి జీడిపప్పు అలాగే కిస్మిస్ ఇలాంటి ప్యాకెట్లపై కూడా లేబుల్స్ లేవని, అలాగే అక్కడ ఉన్నటువంటి నెయ్యిని కూడా ఇప్పటికే కల్తీ జరిగింది అన్న అనుమానంతో టెస్ట్కి పంపించారని, ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా మరికొద్ది రోజుల్లో రాబోతుంది అంటున్నారు. మరి అందరూ ఊహించినట్టుగానే మరి విజయవాడ దుర్గగుడి నెయ్యిలో కూడా కల్తీ కలిసిందా? దీని అంతటి వెనుక ఉన్నది ఎవరు? ఎందుకు దేవుణ్ణి కూడా అడ్డుపెట్టి సంపాదనకు వైసీపీ పార్టీ తెగించింది? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా మెడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, తిరుమల అంశమే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కలకలం సృష్టిస్తుంది. ఇట్లాంటి టైంలో మళ్ళీ విజయవాడ లడ్డూలో కూడా కల్తీ అంటే అఫ్ కోర్స్ తిరుమలలోనే కల్తీ కలిపిన వాళ్ళు విజయవాడలో కలపడం ఆశ్చర్యం ఏమీ కాదనుకోండి. కానీ ఒక్కొక్కటి బయటపడుతుంటే అసలు భక్తులు కూడా దాన్ని తీసుకోలేకపోతున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే వాళ్ళ కమిషన్ల కోసం ఇంత కక్కుర్తి పడాల్సిన అవసరం ఉందంటారా? ఏం చెప్తారు? సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? వైసీపీ వాళ్ళకి ఏం పిలిపించాడు ఆయన? ఆంధ్రప్రదేశ్లో ఉండే గుళ్ళన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేసిన పాపానికి మీరు ప్రక్షాళన చెయ్యండి అన్నాడు. అంటే అన్ని గుళ్ళల్లో కల్తీ జరిగిందని ఆయనకు తెలుసు కాబట్టే ప్రజల ఆగ్రహావేశాలు చవి చూడాల్సి వస్తుందని ముందుగానే ఎప్పుడు చేయమన్నాడు? ఎల్లుండా 28న అంటే ఒప్పుకున్నాడుగా. ఇక్కడ మీకు దుర్గగుడిలో కల్తీ జరిగిందనేది ఆయనకు తెలుసు. నాట్ ఓన్లీ దుర్గగుడి, మరి ఇంకా అన్నవరం ఉంది, సింహాచలం ఉంది, శ్రీశైలం ఉంది. ఒక గుడి కాదండి మనకి. మీరు చూసుకుంటే కనుకైతే ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడతాయి. అందుకని ముందుగా తెలివిగా ఆయన ఏం చేశాడు? మీరు అన్ని గుళ్ళల్లో సంప్రోక్షణ చేయించండి, అన్ని గుళ్ళల్లో ప్రక్షాళన చెయ్యండి అని వైసీపీ వాళ్ళకి పిలిపించాడు. అంటే అక్కడ పూజారులకు చెప్పట్లేదు, మీరు గమనించండి. అది కూడా యాక్చువల్గా ప్రక్షాళన ఎవరు చేయాలండి? పూజారులతో చెప్పి, పూజారులు అన్ని ద్రవ్యాలు ఉంటాయి కదా, హోమ ద్రవ్యాలు ఉంటాయి కదండి, ప్రక్షాళనకు కూడా ద్రవ్యాలు వాడతారు కదా, అవి చెప్పి వాళ్ళతోటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి చెయ్యాలన్నమాట. అలా కాకుండా మీరే డైరెక్ట్ చేయండి అంటే మీకు ఏమైనా గుత్తాధిపత్యం ఇచ్చేసారా గుళ్ళ మీద? అసలు మీరు ఎవరని వెళ్ళి చేస్తారు అక్కడ? నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూడా ఇరుక్కున్నాడు, ఇక్కడ కూడా ఒప్పుకున్నాడు. ఒక తిరుమల గుడే కాదు, అన్ని గుళ్ళల్లో కూడా ఇది జరిగింది కల్తీ అనేది. అందుకు ఇవాళ ప్రత్యక్ష సాక్ష్యం దుర్గగుడికి సంబంధించిన అంశాలన్నీ బయటికి రావటం. జీడిపప్పు కావచ్చు, ద్రాక్ష కావచ్చు, బాదం పప్పు కావచ్చు, మరొకటి కావచ్చు, ఎక్కడ లేబుల్స్ అనేవి లేవు. ఏది ఎక్కడ ఎవరి దగ్గర నుంచి కొంటున్నారు? వాళ్ళు టెండర్స్ పిలిచినప్పుడు ఇప్పుడు కంపెనీలు కోట్ చేస్తాయి కదండి. కంపెనీ కోట్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే ప్రతి వస్తువు మీద వాళ్ళ లేబుల్ ఉంటుంది, వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళది ఒక ముద్ర ఉంటుంది కదా, దానికి ISA ముద్రలాగా అవన్నీ కూడా ఉంటాయి వాటికి. మరి అవేమీ లేకుండా ఉత్త ఖాళీ కవర్ల మీద వాళ్ళు ఇచ్చారంటే దాని నాణ్యత అప్పుడే అర్థమవుతుందిగా మనకి. అంటే ఏ లోకల్ వాడి దగ్గర కొనేసి అతి తక్కువకు అనమాట, అంటే నాసిరకంలో నాసిరకం ఏదైనా ఉంటే, అంటే దేవుడితోటి వీళ్ళు పరాచకాలు ఆడారు. సర్లే, దేవుడి ప్రసాదమే కదా, ఎవరికి తెలుస్తుంది? ప్రజలకు ఏమైనా తెలుస్తుందా? దేవుడైనా అమ్మవారైనా వచ్చి చూస్తారా అని అనుకున్నారా వీళ్ళు? ధైర్యంగా చేశారా ఈ తప్పులు? మీరు చెప్పినట్టు నెయ్యి కూడా కల్తీ అయింది, అందుకే నెయ్యిని పంపించారు ల్యాబ్ టెస్ట్కి. ఇంతకుముందు మరి మేము ల్యాబ్ టెస్ట్ చేస్తామన్నారు కదా, ఎక్కడ చేశారో చెప్పాలి వాళ్ళందరూ. ఇవాళ వైష్ణవి డైరీ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, అది నెల్లూరులోనో ఎక్కడో. సో మీ మూలాలన్నీ కూడా ఎక్కడెక్కడ బయటకు వస్తాయి. ఇప్పుడు మీరు ఎక్కడ కల్తీ చేశారు, ఎలా చేశారు, ఎవరి ద్వారా చేశారు, దీని సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, అన్నీ వస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలివైన వాడైతే, దమ్మున్న వాడైతే మీరు CBI విచారణ చేయించుకోండి, లేకపోతే మరొకటి చేయించుకోండి అనేవాడు. అలా అనకుండా నేను తిరుమలకు వస్తాను, తిరుమల ప్రక్షాళన చేస్తాను, నువ్వేవుడు ప్రక్షాళన చేయడానికి? నువ్వేవుడు వైసీపీ వాళ్ళని ప్రక్షాళన చేయమని పిలవటానికి? అసలు క్రిస్టియన్వి, నీకేం హక్కు ఉంది? నువ్వు హిందూగా మారావా? నువ్వు హిందూవా? నువ్వు డిక్లరేషన్ ఇస్తావా ఎల్లుండా? ఇవాళ ఎవరైతే ఉన్నారో వైసీపీ తరఫున ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళందరూ కూడా డిక్లరేషన్ ఇవ్వాలి. మీకు గుర్తుందా, సింహాచలం కొండ మీద కూడా ఆయన అశోక్ గజపతి రాజుని కాకుండా
ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టి అది ఎంత పెద్ద ఇష్యూ అయిందండి. అసలు అమ్మాయి ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో, అమ్మాయి మూలాలేంటో, అమ్మాయి అసలు హిందువో కాదో తెలియదు ఎవరికి. అక్కడ కూడా వివాదం అయింది కదా. నేను అనేది అంటే వీళ్ళు డబ్బు కోసం గుళ్ళల్లో వీళ్ళకి కావాల్సిన వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారనే దానికి సింహాచలం గుడి కూడా ఒక ఉదాహరణ మనం చెప్తున్నాం. కాబట్టి ఇవాళ ఏ పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఆదాయాలు ఎక్కువ ఉంటాయో అక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులా క్రిస్టియన్సా కూడా చూడాలి, గత ప్రభుత్వ హయాంలో ఉన్నవాళ్ళు. అండ్ ఇంకోటి మేడం, ఇప్పుడు అంటే ప్రభుత్వం మారాక ఇప్పుడు ఏది బయటపడ్డా కూడా అది కూటమి ప్రభుత్వం నెట్టే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, మీరే కావాలని చేస్తున్నారు, మీ వల్లే అవన్నీ జరుగుతున్నాయి. అదేదో 3 నెలల్లో బయటపడినాయి కాబట్టి ఇది ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉండదు. ఇంకో సంవత్సరం తర్వాత కానీ ఇవన్నీ చేసుంటే అసలు వైసీపీ చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో మరి అది 3 నెలలు కాబట్టి ప్రజలు కూడా నమ్మే అవకాశం లేదు అంటే మరి ఇది కూడా కూటమి ప్రభుత్వం మీద అనేటి అపవాదు లాగానే ఉంది కదా. అంటే కూటమి ప్రభుత్వం చేసిందని చెప్పి ప్రజలు నమ్మే అవకాశం కూడా ఉంటుంది కదా, మీరేం చెప్తారు? అంటే మామూలుగా అయితే ఉండొచ్చు, మీరు చెప్పినట్టుగా ఒప్పుకుంటా. కానీ దేవుడికి సంబంధించింది ఒకటి, రెండోది 3 నెలల్లోనే బయటకు వచ్చింది. ఇంకొక విషయం మీరు అన్నదానికి ఇది ప్రజలు నమ్మే అవకాశం లేదా అంటే లేదండి. ఎందుకంటే ఇవన్నీ టెండర్స్ ప్రక్రియ ఉంటుంది వీటన్నింటికి కూడా. ఊరికే మిమ్మల్ని పిలిచి లేకపోతే నన్ను పిలిచి ఇచ్చారు కదా ఆర్డర్స్. మీ చరిత్ర చూస్తారు కదా. ఇప్పుడు ఒక కంపెనీ ఒక టెండర్ వేసింది అంటే వాళ్ళకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా మేము ఇంత నిబద్ధతతో పనిచేసాము, ఇదిగో ఇది వాళ్ళ దగ్గర ఉంటాయి, సర్టిఫికెట్ అనేది ఉంటుంది కదా. ఆ క్వాలిటీ కంట్రోలింగ్ అవంతా కూడా వాళ్ళు చూసుకుంటారు. చూసుకున్నాకే ఆ కంపెనీ కోట్ చేసింది అంటే ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు, కరెక్టే. అలాగని ఎవరికి పడితే వాడికి ఇవ్వరుగా. కాబట్టి ఈ టెండర్స్ ప్రక్రియ ఎప్పుడైతే మొదలైందో ఒకళ్ళకి టెండర్ ఇచ్చాక వాళ్ళు ఏడాదో 6 నెలల్లో కొనసాగుతారు కదండి. ఆ కొనసాగినప్పుడు వాళ్ళు లంసంగా కొంటారు. దేవుడికి కొనే సరుకులన్నీ కూడా 1 రోజుకి 2 రోజులకి కొనరు కదా. ఇప్పుడు ఇవాళ ప్రసాదం తయారవుతుందంటే కొన్ని లక్షల మందికి తయారవుతుంది. అట్లా వాళ్ళు కొన్ని నెలలకి సరుకులు నిలవ పెడతారు కదా. కాబట్టి ఇంకా టెండర్ ప్రక్రియ వీళ్ళు వచ్చాక ఏం చేయలేదుగా. వీళ్ళు తెలుగుదేశం కూటమి వచ్చాక టెండర్స్ ఏం పిలవలేదు కదా కొత్తగా. వీళ్ళు ఒక్కొక్క గుళ్ళో ఇప్పుడు చూసుకుంటూ వస్తున్నారు. అంటే ఇప్పుడు తిరుమలలో జరిగిన పనికి కూటమి ప్రభుత్వం మీద అంటుంది, వాళ్లే కలిపి వాళ్లే కావాలని దేవుణ్ణి అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. మరి ఇప్పుడు విజయవాడలో కూడా రేపు మాపు బయటికి రాబోతుంది. ఇప్పటికైతే కొన్ని సాక్ష్యాలు కూడా లభించినాయి. మరి దీనికేం సమాధానం చెప్తుంది? మీకు అదే చెప్తున్నానండి, కూటమి ప్రభుత్వానికి సంబంధం ఉండదు. వీళ్ళు ఒక్కొక్క గుళ్ళో అసలు నాణ్యత మీద పరిశీలన చేస్తారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి చూస్తున్నారు అంతవరకే. ఇప్పుడు కొత్తగా వీళ్ళు టెండర్లు పిలిచేసి కొత్తగా ఆర్డర్లు ఇచ్చేసి ఉంటే అప్పుడు కూటమి ప్రభుత్వమే చేసిందని మీరు అనడానికి అర్థం ఉంటుంది. అప్పుడు ఇక్కడ అవకాశం లేదంటున్నా. ఆల్రెడీ చేసింది కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు కంటిన్యూ అవుతున్న దాన్ని కాదని నందినికి మళ్ళా ఇవ్వాలి అని అనుకున్నారు కాబట్టి అప్పుడు అసలు మీరు తెలుగుదేశం కూటమి అనడానికి అవకాశం లేదు కదా. రివర్స్ టెండర్స్ వాళ్ళు చేశారు, వీళ్ళు చేయలే. ఇంకా వీళ్ళు ఓన్లీ నందినికి మళ్ళీ వెనక్కి ఇస్తామో ఇచ్చారో ఏదో జరుగుతోంది. ఎందుకంటే నాణ్యత లేదు కాబట్టి మళ్ళా నందిని కావాలని అనుకున్నారు వీళ్ళు. అది తప్పులేదు కదా, అది ప్రజలు కూడా ఒప్పుకుంటారు. ఇందులో అసలు కూటమి ప్రభుత్వం చేసిన తప్పిదం అంటూ ఏదీ లేదండి. ఇవాళ విషయాన్ని బయటకు తీయడం అనేది ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్న అంశం. అంతేగాని తెలుగుదేశం కూటమి నిందించరు వాళ్ళు ఎవరు కూడా. సరే వైసీపీ నిందిస్తుందంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అధికార పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ మీద నింద వేయడానికి సహజంగా చూస్తారు వాళ్ళు. అందుకే ఇప్పుడు ఈ ప్రక్షాళనలో సంప్రోక్షణలో ఏదో చేయమని ఎల్లుండి అడిగాడు ఆయన. కాబట్టి దాని మీద ప్రజలు స్పందిస్తారు ఎల్లుండ. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.